జై శ్రీరామ్. హనుమంతుని సీతాదేవి ప్రశంసా వాక్యాలతో సన్మానించిన తరువాత అతడు అవతలికి పోయినాడు. ఆలోచించినాడు. ఇక చేయవలసిన పని కొంచెమే మిగిలి ఉంది. సీతాదేవిని చూడటం అయిపోయింది. సామ దాన భేదాలలో ఈ మూడింటికి రాక్షసులు లొంగరు. రావణాసురుడు మూర్ఖుడు. అందువల్ల వీడి దగ్గర సామోపాయమే పనిచేయదు. వీడు ధనవంతుడు. అందువల్ల దానోపాయ ప్రసక్తే లేదు. ధనమున్నవాడికి ధనమిచ్చి మెప్పించలేము. మూర్ఖునికి జ్ఞానమిచ్చి మెప్పించలేము. చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. వాడు మూర్ఖంగానే ఉంటాడు. బలదర్పితుడు. అందుకని భేదోపాయానికి లొంగడు. కాబట్టి పరాక్రమమే పనిచేస్తుంది. అహంకార ప్రజ్ఞను బెదరగొడదామని భావన ఏర్పరచుకున్నాడు హనుమ. అహంకార ప్రజ్ఞకు అనుపానంగా ఉండే రాక్షస ప్రజ్ఞలలో కొందరిని తనే నిర్మూలిస్తే మంచిదని ఆలోచించాడు. జై శ్రీరామ్.